నిన్న రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు. ఏముంది ఈయన 80,000 పుస్తకాలు చదివిండు. వానాకాలం ఎప్పుడొస్తదో తెలవదా అని అన్నాడు. అంటే దాన్ని ఎట్లా అంటే ఈయన అట్లా మాట్లాడము దాన్ని ఏమనాలి, దాన్ని మానసికంగా కొంచెం తగ్గించడమా? అంటే ఒక మైండ్ గేమ్ ఆడుతున్నాడు రేవంత్ రెడ్డి. నేను కూడా మొదట్లో అనుకున్నా, ఎందుకు రేవంత్ రెడ్డి ఇంత చిల్లరగా మాట్లాడుతున్నాడు, ఇది దిగజారి మాట్లాడు, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండాల్సిన వ్యక్తి మాట్లాడే మాటలు కాదు కదా. ఇప్పుడు ఒక హుందాగా ఉండాలంటే రేవంత్ రెడ్డి ఏం చేయాలంటే, సూర్యాపేట పోయిండు, ఆయన పొలాలు చూసిండు, దేవరూపులో పోయిండు, అక్కడ ఏవైతే తన నోటీస్కి వచ్చినాయో ఎట్లయితే ఆయన చెప్పిన తర్వాత వెంటనే సాగర్ నీళ్ళు వదిలిపెట్టిండు, గాయత్రి పంప్ హౌస్ నీళ్ళు వదిలిపెట్టిండు, నిన్న మల్లన్న సాగర్ నీళ్ళు కూడా వదిలిపెట్టిండు. ఇది కేసీఆర్ పోయినందుకే కదా. కేసీఆర్ పోకపోతే అది అట్లే ఉంటుండే, ఆ పంటలు ఎండిపోతూ ఉంటాయి. అది ఉందాతనం. అది ప్రతిపక్ష నాయకుడు చెప్పగానే స్పందించి నామోషికి గురి కాకుండా నీళ్ళని వదిలిపెట్టడం డెఫినెట్గా నేను అప్రిషియేట్ చేస్తాను రేవంత్ రెడ్డి. కనీసం ఆయన తెలియకపోయినా ఇది చెప్పినాకనైనా చేసాడు. కానీ ఈ కాలు గురించి వీటి గురించి ఆయన మొత్తం ప్రసంగం అంతా కూడా నేను విన్నా. తుక్కుగూడలో ఆయన ప్రెస్లో చెప్పింది టోటల్గా హ్యూమిలేట్ చేసే విధంగా మాట్లాడాడు, సెటైరిక్గా మాట్లాడాడు, వ్యంగ్యంగా మాట్లాడాడు, ఎగతాళి చేసే విధంగా మాట్లాడాడు, డీమోరలైజ్ చేసే విధంగా మాట్లాడాడు. అంటే ఎలక్షన్ల ముందు ఒక బలమైన ప్రతిపక్ష వ్యక్తిని, నాయకుడిని మెంటల్గా చికాకు చేసినట్టయితే, డీమోరలైజ్ చేసినట్టయితే తన ఆలోచన విధానం కొంత మందగిస్తుంది, ఎఫెక్టివ్ ప్లానింగ్ అనేది ఉండదు. సో మైండ్ గేమ్ ఆడుతున్నాడు రేవంత్ రెడ్డి, అందులో దిట్ట మైండ్ గేమ్ ఆడుతున్నాడు. బట్ ఆ మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు కేసీఆర్ గారు. ఆయన ఎందుకు ఏ ఉద్దేశంతో మైండ్ గేమ్ ఆడుతున్నాడో కేసీఆర్ గారికి తెలుసు. ఇది ప్రజల లోపల చర్చ అవుతుంది తప్ప ఆయన ఏ ఉద్దేశంతో ఉన్నాడో కేసీఆర్ మీద మాత్రం ఆ పాచిక పనిచేయదు. బిడ్డబోయి జైల్లో ఉన్నా, కాలిరిగినా, ఆయన ఎంత మదనపడ్డా, ఆయనను వేధిస్తున్న సమస్య ఏంటంటే పంటలు ఎండిపోతూ ఉన్నాయి, నేను ఏం చేయలేకపోతున్నా కదా అనే ఫీలింగ్. ఎందుకంటే 9.5 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండి ఏనాడు అటువంటి సిచ్యువేషన్ ఆయన చూడలే, రానియలేదు. అంటే మీరు దీంట్లో కేసీఆర్ను కొన్ని విషయాల్లో మీరు విమర్శ చేస్తున్నారు బాగా. నేను నీళ్ళు పాలన పాలలా చూస్తూ కూర్చున్నా. ఏది కరెక్ట్ అంటే అది కరెక్ట్ అని చెప్తా. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఒక రకంగా నేను అభిమానిని. ఎందుకు అభిమాని అంటే, నేను ఎప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ నమ్ముతా, సబ్కాన్షియస్ మైండ్ను నమ్ముతా, సబ్కాన్షియస్ పవర్స్ని నమ్ముతా. అయితే మానసికంగా ఒక కసితోని ఏదైనా సాధించాలనుకున్నప్పుడు బ్రహ్మదేవుడు అడ్డం వచ్చినా కూడా సాధించకుండా ఆపలేడు. ఎవరు అడ్డుపడ్డా ఆగదు అది. 5 ఏళ్ల కింద నాకు చెప్పాడు కదా ఆయన TV5లో బ్రేక్లో చెప్పాడు నాతో, ప్రకాష్ అన్న నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ ఎవరు అనుకుంటున్నావు అన్నాడు. అప్పటికి ఎలక్షన్ అయ్యి 3 నెలలు కాలే, ఓడిపోయినాడు కొడంగల్లా, ఇంకా ఎంపీ కాలే. ఎన్నోసార్లు చెప్పినా నేను మీడియాలో, విజయ్ గారు అప్పుడు యాంకర్ అక్కడ, తండ్రి కొడుకో అవుతాడు ఎవరైతారని నేను అన్నా. కాదన్నా ఇంకా ఆలోచించు నువ్వు అన్నాడు. ఏం ఆలోచిస్తే హరీష్కి అయితే ఇయ్యరు కదా అన్న. రేవంత్ రెడ్డి అవుతాడు రాసి పెట్టుకో అన్నాడు. 5 ఏళ్ల కింద నాకు చెప్పిండు, 30 ఏళ్ల కింద కూడా చెప్పిండట ఆయన నేను ముఖ్యమంత్రిని అవుతా అని. అయితే దానికి ఫైర్ ఇచ్చింది ఎవరు? కసి ఒక మనిషి లోపల ప్యాషన్ ఉంటుంది. ఆ ప్యాషన్కు కసి తోడైందనుకో ఎవడు ఆపలేడు. లా ఆఫ్ అట్రాక్షన్. తెలంగాణ రావాలనుకొని 3 కోట్ల మంది కోరుకున్నప్పుడు హెలికాప్టర్ ప్రమాదాలు జరుగుతాయి. ప్రకృతే ఒక భయంకరంగా అటాక్ చేస్తుంది, అడ్డుకున్న వాళ్ళను కాలగర్భంలో కలిపేస్తుంది. చూసాం కదా మనం. సబ్కాన్షియస్ మైండ్. మీకు ఒకటి చెప్పాలి. నేను కేసీఆర్ గారిని నేను ఈ రాజశేఖర రెడ్డి చనిపోవడానికంటే 2 ఇయర్స్ ముందు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ సబ్కాన్షియస్ మైండ్ లా ఆఫ్ అట్రాక్షన్ మీద కేసీఆర్ గారితో నాకు చిన్న డిస్కషన్. నేనే చెప్పిన ఆయనకు, కొంత మీరు మెడిటేషన్ చేసుకున్నట్టయితే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మీకు తోడవుతుంది అది ఇదని. ఆయన ఏమనంటే మెడిటేషన్ అంటే ఏంది అన్నాడు. అంటే ఒకే లక్ష్యం మీద దృష్టి పెట్టి నిమిషాలు గంటలు ధ్యానంతో ఉండడం అని అన్నా. నేను చేస్తున్నది ఏంటి, నాకు తెలంగాణ తప్ప ఇంకొక సబ్జెక్ట్ ఉన్నదా? నువ్వు 7-8 ఏళ్ళ నుంచి నాతో అసోసియేట్ అవుతున్నావు, ఇంకేదన్నా ఆలోచించినా? నేను డబ్బు గురించి ఆలోచించినా, ఇంకో దాని గురించి ఆలోచించింది. తెలంగాణ తప్ప నా దృష్టిలో ఇంకోటి ఏం లేదు కదా. ఏదన్నా ఒకటి మైండ్లోకి వచ్చిందంటే దాని సమాధానం దొరికేదాకా నేను వేరే ఆలోచించా కదా, ఎవరితో మాట్లాడా కదా. దీన్ని ఏమంటారు, ధ్యానం అన్నారా అన్నాడు. అన్నప్పుడు నేనన్నా, ఇంక అట్లయితే ఈ 3 కోట్ల మంది ఆకాంక్షలు, మీకున్న ఏకాగ్రత,
ఈ రెండు తోడైతే ఏ శక్తి దీన్ని ఆపలేదు, ఎవరు అడ్డొచ్చినా నలిగిపోతారని చెప్పినాను నేను, 2 ఏళ్ల ముందు చెప్పినా నేను. అట్నే రాజశేఖర రెడ్డి ప్రమాదంలో పోయాడు. ఆయన ఒక్కడే అడ్డుపడ్డది, లేదా మొదటి యూపీఏ టైంలో తెలంగాణ వచ్చేది, అప్పుడే వచ్చేది. అన్ని పార్టీలు లేఖలు ఇచ్చినాయి కదా. ములాయం సింగ్, చంద్రబాబు తప్ప అపోజ్ చేసిన వాళ్ళు ఎవరు? సిపిఎం కూడా న్యూట్రల్గా ఉండే, అడ్డుపడ్డాడు, పోయిండు. రేవంత్ రెడ్డి ప్యాషన్ ఉండే ఆయనకు. 30 ఏళ్ళ కింద చెప్పిండట ఆయన ముఖ్యమంత్రిని అయితే, ఆయన రాజకీయాల్లో రాలే అప్పుడు. 20 ఏళ్ళ కింద టీఆర్ఎస్లో చిన్న కార్యకర్తగా వచ్చిండు. ఎప్పుడు 2005లో చిన్న కార్యకర్తగా మిడ్జిల్ మండలంలో వచ్చిండు. జెడ్పీటీసీ టికెట్ కోసం దరఖాస్తు పెట్టుకున్నాడు. అక్కడ ఎందుకో మహబూబ్నగర్ నాయకులు ఆయనకు ఆ టికెట్ ఇవ్వలేదు, ఇంకెవరైనా బలమైన నాయకుడు ఉండేనేమో తెలియదు. దాంతో ఆయన ఇండిపెండెంట్ కేసు గెలిచిండు. ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చాయి లోకల్ బాడీస్కి, వాటికి పోటీ చేసిండు. తెలుగుదేశం వాళ్ళని తన దిక్కు తెచ్చుకున్నాడు. కాంగ్రెస్ టీఆర్ఎస్ మీద మెజారిటీ తెచ్చుకున్నాడు, ఎమ్మెల్సీ అయ్యిండు. మామూలు ఎమ్మెల్సీ అయినాక అంటే ఆయనకి ఏదో కలిసి వచ్చిందని నేను అన్నా. ఆయన ఎప్పటికప్పుడు తనకేం కావాలనో తెలుసుకున్నాడు, అవసరమైన దాన్ని చేరుకున్నాడు. ఒక మనిషి ఏదైనా కావాలనుకున్నప్పుడు దానికోసం ఏం చేయాలనో అన్నీ చేయాలి. అయితే ఆ మనిషి అది కావాలనుకున్నప్పుడు ప్యాషన్ ఒకటి ఉంటే సరిపోదు, కసి ఉండాలి. ఆ కసి ఆయన లోపల రగిలించింది కేసీఆర్. ఆయన బిడ్డ ఎంగేజ్మెంట్ ఉంటే కూడా జైల్లో పెట్టి కొద్ది గంటల కోసం బయటికి తీసుకొచ్చాడు. ఆ కసి ఆయన ఏడుపులో కనబడ్డది, ఆయన కసి ఆ మాటల్లో కనబడ్డది. ఇంకోటి ఏంటంటే, ద్రోణాచార్యుడు పాండవులకు పరీక్ష పెట్టినప్పుడు పక్షి కన్ను ఒక అర్జునునికే కనబడ్డది, ఎవరికి కనబడలేదు. ముఖ్యమంత్రి సీట్ అనేది ఒక్కటే కనబడ్డది రేవంత్ రెడ్డికి, ఇంకేం ఆలోచించలేదు. కొటేషన్ టార్గెట్. ఈ ఒక్క విషయంలో మాత్రం నేను రేవంత్ రెడ్డిని అభిమానిస్తాను. కానీ ఇక్కడ 2 విషయాలు. మీరు కేసీఆర్ 2 వాస్తవానికి 2 నాయకుల గురించి మీరు గొప్పగానే చెప్పారు. నేను మీ గురించి ఒక మాట చెప్తాను. కేసీఆర్ గురించి కూడా ఒక మాట చెప్తా. నా జీవితాన్ని ప్రభావితం చేసిన నాయకులు 3 ఉన్నారు. మొట్టమొదటి నాయకుడు దేవులపల్లి వెంకటేశ్వరరావు, నిజాంకు వ్యతిరేకంగా, భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటానికి కార్యదర్శి, పెద్ద లీడర్. రెండో వ్యక్తి జయశంకర్ గారు. అంటే తెలంగాణ ఎందుకు అవసరము, నన్ను తెలంగాణ ఉద్యమంలోకి రావడానికి, నన్ను తీసుకొచ్చింది వేరే వాళ్ళు అయినా కూడా నిలబడడానికి హెల్ప్ చేసింది జయశంకర్ గారు, గ్రేట్ మోటివేటర్. మూడో వ్యక్తి కేసీఆర్. నా లోపల చాలా లోపాలను ఆయన సవరించాడు. వాస్తవంగా నేను నాయకుడిని కాదు, నేను నాయకులను సృష్టించిన. దేవులపల్లి వెంకటేశ్వరరావు గారి పార్టీలో నేను రాష్ట్ర కమిటీలో, అంటే తెలంగాణ రీజనల్ కమిటీలో మెంబర్గా ఉండి ఎంతోమంది నాయకులను సృష్టించిన. తర్వాత వివిధ విప్లవ పార్టీలల్లో నా మాటలు వినిపోయి ఎంతోమంది ఎన్కౌంటర్లు చనిపోయిండ్రు. నేను ఆ మేరకు ఆ నాయకత్వ లక్షణాలు నాకు ఉండే. కానీ నాయకత్వం అంటే అది కాదు, నాయకులు ఇట్లుండాలి, మారుతున్న కాలంలో ఎదుగుతున్న నాయకుల మనస్తత్వం ఇట్లుండాలని చెప్పి చాలా వరకు ఆయన ప్రయత్నం చేశాడు నా లోపల మార్పులు తీసుకురావడానికి. కానీ చింత తెచ్చిన పులుపు తావదని ఆ దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు వేసిన బీజాలు అవి మైండ్లో అట్లాగే ఉండిపోయినాయి. కాబట్టి నేను వారు కోరుకున్న తీరుగా నేను నాయకుడిని కాలేకపోయినా, నేను ఈ చట్టంలో ఇవ్వలేకపోయినా. కానీ చాలా లోపాలను సవరించారు కేసీఆర్ గారు. నిజంగానే ఆయన చెప్పిన పద్ధతిలో నేను కనుక ఎదిగుంటే ఇవాళ 2nd పొజిషన్లో ఉండాల్సింది నేను, హరీష్ రావు గారి పొజిషన్లో ఆ పార్టీలో. అయితే నేను కాంప్రమైజ్ కాలేదు, నన్ను నేను సరి చేసుకోలేదు. నేను ఎందుకంటే జయశంకర్ గారు కూడా నన్ను ప్రభావితం చేశారని చెప్పాను కదా. ఆయన రాజకీయాలకు అంటకుండా ఒక ఇంటలెక్చువల్గా పనిచేశాడు. సో దేవులపల్లి గారు, జయశంకర్ గారు వేసిన బీజాల వల్ల కేసీఆర్ గారు ఆశించిన రీతిలో నేను డెవలప్ కాలేకపోయినా. దానివల్లనే నేను ఒక విశ్లేషకునిగా మిగిలిపోయినా.